India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇరుముడి దూసుకుపోతా ఉంది. అవును సార్, చూసారా? చూసినాను. ఎట్లా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది. అంటే ఏంటి ఆ డాక్టర్ తండ్రి కూతురుల సెంటిమెంటా లేదా ఒక క్రైమ్ థ్రిల్లరా? దాన్ని ఎలా చూడాలి మనం? యాక్షన్ థ్రిల్లర్స్, కుటుంబ కథ, యాక్షన్ పోరాట చిత్రం. ఫస్ట్ 2 ఎపిసోడ్లోనే ఈ తండ్రి కూతుళ్ళ అనుబంధం ప్లస్ ఇతను ఒక యాక్షన్ హీరో. ఇతను ఎక్కడ ఏది ఎప్పుడు ఎప్పుడు కొడతాడు ఇవన్నీ చెప్పేసి విపరీతమైన కోపము, అన్యాయాన్ని ఎదిరిస్తాడు, ఇవన్నీ ముందే చెప్పేసాడు. చెప్పేసి మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. సెంటిమెంటల్ సినిమా అనేది ప్రిపేర్ అయిపోయాం. దానికి తోడు యాక్షన్ ఉంది. ఇక మెంటల్గా ప్రిపేర్ అయ్యి అసలు ఎక్కడ ఆలోచించిన వాళ్ళ అంటే యాక్చువల్గా చెప్పాలంటే పాత ఫార్ములా లాగానే ఉంటుంది. భక్తి ఒకటి దీన్ని యాడ్ చేశాడు. ఇది అయ్యప్ప స్వామిని యాడ్ చేశాడు. మంచి సీజన్, అయ్యప్ప సీజన్ ఇది. సో అయ్యప్ప భక్తి నాకైతే ఆ సినిమా చూస్తున్నాం సేపు సినిమా అయిపోయి నాకు అనిపించింది మనకి ఘంటసాల గారును బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం చాలా ఇది వచ్చిందేమో. ఎందుకంటే 2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, బాగా తీశారు పిక్చర్. వాళ్ళు ఉండుంటే అంటే వాళ్ళు సాంగ్లో ఈ ఎక్స్ప్రెషన్స్ పోయినాయి ఈ మధ్యకాలంలో. ఆ ఫీల్ తీసుకురాగలిగితే అసలు పూనకాలే థియేటర్లో. ఇప్పుడే పూనకం వచ్చేటట్టుంది సినిమా. అంటే ఆ సినిమా ఇంటెన్షనే పూనకం తెప్పిస్తానికి అన్నట్టుగా ఉంటుంది ఆ సినిమా. ఉంది, అంత బాగా తీశారు. అంటే ఎప్పుడైతే నిజాన్ని నమ్మన్నాడు, మా ఆడపిల్లల్ని కాపాడుకోవాలన్నాడు, అందరి పిల్లలు నా పిల్లలు అన్నాడు, ఎవరి పిల్లలేని నా పిల్లలే అన్నాడు. సో ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. వాడు తాగుపోతాడో మంచివాడు అది పక్కన పెడితే వాడు ఏం చేస్తున్నాడు, అది చేసి రైటా తప్పు అనేది మనం మాట్లాడకపోతే అన్యాయాన్ని ఎదుర్కోవాలి. మన డీసీలో కూడా చూసాం, అన్యాయాన్ని ఎదుర్కోవటమే. లేకపోతే వాడు చాలా దుర్మార్గపు క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కూడా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాడు కాబట్టి మనం చేసాం. ఇక్కడ ఇతని క్యారెక్టర్ దుర్మార్గం కాదు, ఇతను బతుకుతున్నాడు. బట్ అక్కడ అన్యాయం జరిగిన రాబిన్హుడ్, అక్కడ ఆ ఊరికి రాబిన్హుడ్ అతను. అయితే సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకున్నా సినిమా మొత్తాన్ని మనకి కూర్చోబెట్టారు. జనానికి ఆ పాయింటే బాగా నచ్చిందే. అంటే ఏ ఆడకూతురులోనైనా నా కూతురుని చూసుకునే అరుదైన బలహీనత అనే ఒకటి ఎవడో ఒకడు తాట తీస్తాడు అనే భయం లేకపోతే మన ఆడపిల్లలు మనం కాపాడుకోలేము. ఈ 2 పాయింట్ల మీదే సినిమా నడుస్తుంది. సార్ జనానికి ఎందుకు నచ్చింది అని చెప్పేటట్టుంటే నేను వదలా ఫ్లాప్ ఎందుకు తీస్తాను సార్, నేను హిట్ తీసేవాడిని. సో కాదు, నాకు అది తెలీదు. నాకు మాత్రం మీరు చెప్పిన పాయింట్ నచ్చింది. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను ఊరుకోను, ప్రతి ఆడబిడ్డ నా బిడ్డే అన్నాడు. నాకు నచ్చింది, విపరీతంగా నచ్చింది. ఎక్కడ నా ఆడపిల్ల మీద చెయ్యేసి కాలు చేయి తీసేస్తానని నాకు నచ్చింది. వీళ్ళు కొడుతున్నాడు నాకు నచ్చింది. సో ఆ మాత్రం ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ ఆడపిల్లలే కాదు ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటుంది. ఆ భరోసా మనం ఇవ్వగలిగితే ఎప్పటికైనా బాగుంటుంది. సో ఆ భరోసా ఇస్తుంది. ఇవాళ ఆ సినిమా తీసుకోండి, విశ్వనాథ్ తీసుకోండి, ఇది తీసుకోండి, డీసీ తీసుకోండి, ఏది తీసుకున్నా యాక్చువల్గా డీసీను ఇది యాక్షన్ పిక్చర్స్, టోటల్గా యాక్షన్, ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. డీసీలో కూడా పిల్ల మీద కథే కానీ బట్ అది లేకుండా టోటల్ యాక్షన్ మీద వెళ్ళాడు. ఇక్కడ పిల్ల మీద సెంటిమెంట్, తండ్రి కూతురు ఎలిమెంటు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంటు. నాకు పుష్ప 2 చూసినప్పుడు అనిపించింది, ఆ వైఫ్ అండ్స్ అన్నప్పుడు కొట్టుకోవటం తిట్టుకోవటం పాటలు ఏదో అంటారు కానీ నాకైతే ఆ సినిమాలో సెకండ్ హాఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా నచ్చినాయి. ప్లస్ ఇతను ఆ అన్న ఫ్యామిలీని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసింది, అదంతా బాగుంది. మీకు అది యాక్చువల్గా అదంతా మళ్ళీ మీకు విశ్వనాథ్ అండ్ సన్స్ లో కనపడతాం, ఇంకో రూపంలో కనపడతాం, విషయం ఒకటే. సో ఇక్కడ కూడా అట్లాగే ఆ పుష్పాలో లాగానే ఈయన కూడా ఇక్కడ ఆడవాళ్ళ మీద ఏదన్నా జరిగితే నేను ఊరుకోను, ఏ బిడ్డే నా బిడ్డే
ఆడబిడ్డ మీద వేస్తారని అక్కడ అన్నాడు, ఇక్కడ ఆడబిడ్డ మీద వేస్తారని అన్నారు. అంటే మైత్రి మూవీస్ వాళ్ళకి కలిసి వచ్చింది ఆడబిడ్డని కాపాడుతా అని చెప్పి. అంటే ట్విస్ట్ ప్రేక్షకుడికి డైజెస్ట్ అయ్యిందా, షాక్ ఇచ్చిందా? ఆ ట్విస్ట్ హైలైట్ సార్, అది సినిమాకి మంచి హైలైట్ అది. అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్, మనం ఎక్స్పెక్ట్ వేరే చేస్తాము, అది కాకుండా ఇది వచ్చేసరికి ఉంది. అంటే యాక్చువల్గా డీవియేట్ చేయడం కోసం ఆ నలుగురు రౌడీలను ఎవరన్నా మధ్యలో తెచ్చారు, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా, నడుస్తూ ఉంటుంది. అస్సలు సంబంధం లేని 4 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చర్చించడం, మైనస్లు ఏంటి అనేది చర్చిస్తే మైనస్ కాదు అది, సినిమాకి ఒక టర్న్ కావాలి కాబట్టి కొంత ప్లస్ అయింది. డైవర్ట్ చేస్తానికి కొన్ని క్యారెక్టర్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. బట్ సినిమా మాత్రం అంటే ఇవాళ రోజుకి ఇప్పుడు డీసీ చూసినా ఇది చూసినా ఇవాళ కమర్షియల్ సెన్స్ ఇది అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం అయ్యప్ప దీక్షని వాడుకున్న తీరు ఉంది చూడండి ఆ సినిమాలో, అద్భుతం. కూతురు కోసం మాలేయడం, అసలు 45 ప్రతిది అసలు మందు లేకుండా అయ్యప్పని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. ఆ దేవుడి మీద కి బలి టర్న్ ఇచ్చారు. సార్, బ్రహ్మాండం. ఇప్పుడు రవితేజ గారు ఆ ఫార్మేట్ నుంచి బయటికి వచ్చి మనకు అతను గత సినిమాల ఫార్మేటే లేదు, అవును. ప్యూర్గా వేరే ఉన్నాడు. అంటే లేదండి, ఒక తండ్రిగా, ఒక father element ఆయన ఫార్మాట్ లోనే ఉందండి సినిమా. ఎలా సార్ ఆయన? నాకైతే తండ్రే కనిపిస్తున్నాడు. ఏ సినిమా మామూలుగా చెప్పండి మీరు. సార్ వెటకార ఇప్పుడు ఆయన ఆ కళ్ళు లేని సినిమా ఒకటి చేశాడు, రాజా ది గ్రేట్. అవును. అందులో కూడా కొడతాడు. ఏ సినిమాలో కొట్టకుండా ఉన్నాడు చెప్పండి? కిక్ లో కొడతాడు, ఓకే. ఏ సినిమాలో మాస్ జాతరలో కొడతాడు. అంటే ఈ ఆయన సెటైర్లు, ఆయన పంచ్ ఆయన ఏ డైలాగులు, సినిమాలో ఉన్న పిచ్చి కొట్టుడు కొడతా ఉంటాడు, ఈ సినిమాలో కూడా పిచ్చి కొట్టుడు కొట్టాడు. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఆ ఎటకారం నుంచి తీశారు, తీశారు. ఓ సీరియస్ లుక్ ఇచ్చారు, గీయట్లు ఇవన్నీ లేకుండా అవన్నీ ఎత్తేసారు, మొత్తం ఎత్తేసారు. మొత్తానికి వేరే రవితేజ గారు కనపడ్డారు. ఏసి అంటే రవితేజ నాకు తెలిసి అతను మాలేస్తాడండి, రెగ్యులర్ గా మాలేస్తాడు. ఈ మధ్య ఇప్పుడు నాకు తెలియదు, చూడలేదు కానీ, నేను కలవలేదు కానీ, సరే. 3-4 ఇయర్స్ కింద వరకు నేను చూశాను. ఎప్పుడు అయ్యప్ప అతను కూడా గురుస్వామి అయిపోయి ఉంటాడు. సో మీకు ఆ సినిమాలో చూస్తుంటేనండి అతను నిజంగా లీనమైపోయినట్టున్నాడు. Involvement తెలుస్తుంది. ఆ భక్తి సీన్స్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు డాన్స్లు గేమ్స్లు ఏమన్నాయి పాటల్లో కూడా, వాటిల్లో ఇది భక్తి పాటలు అన్న. సో దాంట్లో అతను ఇన్వాల్వ్ అయి చేసినట్టు ఉంటుంది. ఏదో సినిమా కోసం పిచ్ డాన్స్ చేసినట్టు కాకుండా అవును, అతను ఇన్వాల్వ్ అయిపోయి అతను ఆ భక్తి అయ్యప్ప అని. సో ఇప్పుడు ఆ పాప ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకుంటా, నాన్న 5 ఏళ్ళేది నువ్వు హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇవ్వ అని అడిగినట్టు, ఇతను కూడా అయ్యప్ప మీద పాడుతుంటే అయ్య స్వామి నాకు 5 ఏళ్ళైన హిట్ ఇచ్చి హిట్ ఇవ్వ అని అడిగినట్టు అనిపించింది. అనుకున్నట్టుగానే ఆ సినిమాలో ఆయనకి బిడ్డనిచ్చాడు ఆయన, ఈయనకు హిట్నిచ్చాడు. అంటే ఈ సినిమా గొప్పతనం ఏమంటే దీనికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏదో పాజిటివ్ వైపు నడుస్తా ఉంది సార్ దీనికి. రవితేజ గారి గత సినిమాలకు సంబంధించి వదిలేస్తే దీనికి ప్రీ రిలీజ్ కానీ ఎవ్రీథింగ్, ఆ పాట రిలీజ్ కానీ ప్రతి చోట ఇదేదో బాగుంటుంది ఈ సినిమా, ఖచ్చితంగా ఇదేదో ఇట్టు కొట్టేటట్టు ఉంది అనే ఒక మూడ్ క్రియేట్ అయ్యింది జనంలో. అంటే కేవలం అండి మీకు ఎప్పుడైతే భక్తి తీసుకొచ్చారో, అయ్యప్పని తీసుకొచ్చారో దీంట్లోకి, దాని జోనర్ మారిపోయిన ఫీలింగ్ వచ్చిందండి. ఎప్పుడైతే మార్పు వచ్చిందో రవితేజ రెగ్యులర్ రొటీన్ సినిమా లాగా కాకుండా ఇంకో రకంగా ఉంటుంది అనే నమ్మకం కలిగింది. ఆ శివ నిర్వాణ కూడా అతను డైరెక్టరు, అతను చేసే సినిమాలు ప్రతి సినిమాకి సంబంధం ఉండదు. అతను మొదటి సినిమాకి రెండో సినిమాకి సంబంధం లేదు, రెండో దానికి మూడో దానికి లేదు. ఆడిని ఆడలేదా పక్కన పెడితే ఆడిన వరకు అన్ని అద్భుతాలు, అన్ని డిఫరెంట్ అప్రోచ్ తీశాడు. అండ్ ఈ సినిమాతో ఐ కెన్ మేక్ ఏ కమర్షియల్ హిట్ అనేది కూడా చేశాడు. అంటే కమర్షియల్ మసాలా సినిమా కూడా తీయగలన్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే మసాలా సినిమానే. ఎలిమెంట్ సెంటిమెంట్ ఉంది, తండ్రి కూతుళ్ళ బంధం, బాంధవ్యం, భార్యాభర్తల బంధం, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటూ ఊరు కోసం తను, పిల్లల కోసం తను, ఊరు పిల్లల కోసం తను, ఇట్లా ఒకటి కాదు 100 చేసుకుంటూ వచ్చారు. సో అతను ఆ ఊరికి రాబిన్హుడ్. సో ఇవన్నీ రాబిన్హుడ్ కథలే. ఇతను ఇక్కడ రాబిన్హుడ్, అక్కడ డీసీలో అతను రాబిన్హుడ్, అక్కడ ఆయన రాబిన్హుడ్, సూర్య రాబిన్హుడ్. సో ఎక్కడికైనా మొత్తం రాబిన్హుడ్ కథల్లోకి వెళ్ళిపోయారు అంతా. సో మనం కాపాడాలి ఎవరినైనా, మనం అంటే ఇంకోటి కావాలి, సేవియర్, రక్షకుడు. సో అన్ని బ్రహ్మాండంగా పే చేస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే
ఈ మధ్యకాలంలో ఈ పెద్ద కంపెనీల సినిమాలన్నీ అంతంత మాత్రంగా ఆడుతున్న రోజుల్లో వరుసగా సితారా వాళ్ళు ఒకటి, మైత్రి వాళ్ళు ఒకటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇదైతే మరీ సెన్సేషనల్ హిట్. 3 రోజులు పిచ్చి పిచ్చిగా అన్ని చేసేసి బాగానే ఆడుతున్నాయి సార్. అన్ని బాగా మీరు ఆడుతున్నాయి. కొరియన్ కనకరాజు దగ్గర నుంచి అంతో ముందు మా కొరియన్ ఇంటి కనకరాజు బంగారం, ఆడింది, తర్వాత చెన్నై లవ్ స్టోరీ, చెన్నైలో స్టోరీ, ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్లు నేను అన్న కానీ బట్ సేఫ్ సైడ్ అన్ని కూడా అన్ని బాగా డబ్బులు ఆడింది. వస్తున్నాయి, జనం అన్ని చూస్తున్నారు. ఒక అన్ని డబ్బులు వస్తున్నాయి. బట్ ఈ 3 సినిమాలు డబ్బులు కూడా ఎక్కువ వచ్చేసినాయి. వస్తున్నాయి. ఎక్కువ వచ్చినాయి. అంటే జనం చాలా మూడ్ మారిందా, మన దర్శకులే డిఫరెంట్ గా వస్తున్నారా? మన వాళ్ళే డిఫరెంట్ గా వస్తున్నారు. అంటే ఒక రకంగా అంతకుముందు ఎట్లా వెళ్తున్నాము, ఈ ఏమంటారు పాన్ ఇండియా పిచ్చి నుంచి బయటపడ్డారు. ఈ సినిమాలు అన్ని మీరు చెప్పిన సినిమాల పేర్లు కొరియన్ కనకరాజు కానీ, చెన్నై లవ్ స్టోరీ కానీ, ఈవెన్ డీసీ కానీ, విశ్వనాథ్ అండ్ సన్స్ కానీ, ఇది కానీ ఈ పాన్ ఏవి ఇండియా pan పిచ్చి India లేదు. ఇట్లా పాన్ ఇండియా ఊరికే ఈ మధ్య ఉన్నాయి పెద్ద సినిమాలే కాబట్టి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారేమో కానీ వీళ్ళకి ఆశయం లేదు. ఇప్పుడు చూడండి అన్ని తెలుగులో విపరీతంగా చేసేసినాయి సినిమాలు. సో అన్నిటి మీద డబ్బులు బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు సినిమాలు ఓటీటీ లేకుండా ఇవన్నీ వాటి కాస్ట్ కవర్ చేసే సినిమాలు అయినాయి. అది ఎక్స్ట్రా ఆదాయం ఇంకా. మనం ఎప్పుడు ఆ బేసిస్ లోనే ఉండాలి. మనకి ఓటీటీ అనేది ఎక్స్ట్రా. ఇంతకుముందు ఏం చేశారు, ఓటీటీ మీద పెట్టేసి ఓటీటీలో అంత వస్తుంది ఇంత వస్తుందని రెమ్యునరేషన్లు పెంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి చేశారు. ఇప్పుడు ఈ 4 సినిమాలు మనం మాట్లాడుతున్న ప్రతి సినిమా కూడా బడ్జెట్ లో తీసిన సినిమాలే. ఆ సినిమాకి బడ్జెట్ లోనే. బడ్జెట్ అంటే మరి కోటికి పిండికి తీశారని కాదు. ప్రతి సినిమాకి అద్భుతంగా ఖర్చు పెట్టారు. బట్ ఆ సినిమాకి ఎంతెంత కావాలో అంతంత ఖర్చు పెట్టారు. మీరు చెన్నై లవ్ స్టోరీ తీసుకోండి, కొరియన్ కనకరాజు తీసుకోండి, ఈ డీసీ తీసుకోండి, విశ్వనాథ్ తీసుకోండి, ఇప్పుడు ఇది తీసుకోండి. సో వాటికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టారు. అంత అన్ని సినిమాలకు థియేటర్లో వస్తున్నాయి డబ్బులు. సో థియేటర్లో వాటి డబ్బులు రావడం అనేది దీనికైతే థియేటర్లో లాభాలు కూడా వస్తాయి. అవునవును. వీళ్ళు పెట్టిన డబ్బుల కంటే లాభాలు వచ్చేస్తాయి థియేటర్లోనే. ఓటీటీలు అవన్నీ బోనస్లు వాళ్ళకి. సార్ ఒక 1.5 రోజులుగా ఆడుతున్న సినిమాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే డిఫరెంట్ జానర్స్. ఏ ఒక్క కథ ఇంకో కథలా ఉండదు. ఒక రొటీన్ ఫార్ములా నుంచి మన వాళ్ళు బయటికి వచ్చారా, వచ్చినట్టేనా? ఆడుతున్నాయి కాబట్టి వచ్చినట్టే అనుకోవాలి. అంటే కొరియన్ కనకరాజు హారర్ కామెడీ, చెన్నై లవ్ స్టోరీ ఒక ప్రేమ కథ, మా ఇంటి బంగారం లేడీ ఓరియంటెడ్, డీసీ మీరు చెప్పినట్టు యాక్షన్ మెయిన్ గా ఉండొచ్చు. ఇవన్నీ లేడీ ఓరియంటెడ్. లేడీ ఇప్పుడు మా ఇంటి బంగారంలో మాత్రం యాస్టీస్ గా హీరోయిన్ మీద నడిపించారు కానీ మిగిలిన ఉమెన్ బేస్డ్, ఉమెన్ సెంట్రిక్ గా ఉన్నాయి. ఉమెన్ సెంట్రిక్ సినిమాలైనా ఉమెన్ ఎలిమెంట్ చాలా తీవ్రంగా ఎలిమెంట్. అవును. విశ్వనాథన్ అండ్ సన్స్ లో అమ్మాయి చాలా మెయిన్ రోల్ కదా అమ్మాయిది. ఏదైనా ఆడపిల్లల మీదే ఉన్నాయి కథలు. వాళ్ళ కథలకి అల్లుకుని మగ క్యారెక్టర్ పనిచేస్తాను తప్ప వేరే రకంగా ఉంటున్నా. సో కొంచెం స్త్రీని గౌరవించే రోజులు వచ్చినాయి మన దేశంలో. అంటే మామూలుగా హీరోయిన్ అంటే ఏదో 2 సీన్లు, లవ్ ట్రాక్, 2 పాటలతో ఎండ్ అయిపోతుంది కదా మామూలు సినిమాల్లో. అది మారినట్టుంది. లేవు, తేడా ఏదో వచ్చినట్టు. చాలా తేడా వచ్చింది. ఇప్పుడు డీసీలో అసలు పాట లేదు లేదనుకుంటాం. దీంట్లో కూడా పాటలు ఉన్నాయి, అన్ని భక్తి పాటలు, ఆల్మోస్ట్ భక్తి పాటలు. ఈ అమ్మాయి ప్రియా భవానీ శంకర్, ఆమె చిన్న పిల్ల చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు. బాగుంది సినిమాలో. ఆమె క్యారెక్టర్ కూడా మంచి. సాయి కుమార్ గారు ఎలాగో బాగా చేస్తారు, నేను బాగా చేశారని చెప్పడం. ఇట్లా సినిమాలన్నీ ప్రతి వారం సక్సెస్ఫుల్ సినిమాలు వస్తూ ఉంటే 3 పూలు 6 కాయలుగా ఉంటే ప్రొడ్యూసర్లు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటారు. సో బట్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఈ సినిమాలన్నిటికీ ఎలా బడ్జెట్ కంట్రోల్ చేశారో అలా చెయ్యాలి. ఇప్పుడు ఆడగానే వెంటనే ₹10 చేసి రెమ్యునరేషన్ పెంచేసి ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ సినిమా వస్తుందంటే, గతంలో కూడా కాస్ట్ ఫెయిల్యూర్లు ఈ సినిమాలు. యాక్చువల్గా వీళ్ళు ఎవరు ఫెయిల్యూర్లు కాదు, హీరోలు. వీళ్ళు లెక్కలేసుకుని ఫెయిల్యూర్ల కింద మనం చెప్తున్నాం కానీ ఏ హీరో ఫెయిల్యూర్లు ఇవ్వలే ఇంతవరకు. పిచ్చి సినిమా అవ్వచ్చు, మంచి సినిమా అవ్వచ్చు, కానీ వీళ్ళందరూ కాస్ట్ ఫెయిల్యూర్ చేసుకున్నారు. ఎందుకు కాస్ట్ ఫెయిల్యూర్ చేశారంటే వీళ్ళ రేట్లు పెంచేసుకున్నారు. వీళ్ళు పెంచారా లేకపోతే ప్రొడ్యూసర్లు పెంచారా లెక్కలేసుకో తెలియదు కానీ నాకు. ఆ పెరగటంతో పాటు మొత్తం రేట్లు పెరిగిపోయినాయి, కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎందుకు చేశారు, ఈ సినిమాలన్నీ బడ్జెట్లో వచ్చినాయి అనుకోకుండా. బడ్జెట్లో సో బడ్జెట్లో రావటం వల్ల
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ఏది పడితే తీయటం కుదరదు, మనకు ఆలోచించి తీయాలి అనే పద్ధతిలో తీయటంతో ఇవాళ మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాస్ వచ్చినాయి. అంటే ఓటీటీ నుంచి ప్రేక్షకుడు బయటపడి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నాడా? కోరుకోకపోతే ఇంత కలెక్షన్ ఎందుకు వస్తుంది? అంటే థియేటర్కి వస్తాడు, వీళ్ళు రప్పించలేకపోయారు అంతే. రప్పించడం అంటే ఎందుకు వస్తుంది? ఇప్పుడు థియేటర్కి రప్పించాడు అని అనాలంటే రవితేజ గారు హిట్ ఇవ్వలేదు చాలా రోజుల నుంచి, ఆ శివ నిర్మాణ గారు కూడా ఇంతకుముందు హిట్ ఇవ్వలేదు. ఎక్కడో మీరు చెప్పినట్టు ఇది ట్రైలర్ చూస్తే క్లిక్ వచ్చిందేమో, ఎక్కడో వచ్చింది. వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తుంది, ఎప్పుడు మూడు రాదు, ఏ సినిమాకి మూడు వస్తుంది, ఏ సినిమాకి మూడు రాదు. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టరు వాళ్ళు చేసే ట్రైలర్ అద్భుతంగా చేస్తారు, బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటారు, చాలా వరకు బాగుంటాయి కూడా. బట్ అది ఆడియన్స్ ని టిక్ చేసేటట్టు క్లిక్, వాళ్ళకి మనసుని ఒకసారి కిలకాలి. రహస్యం ఏంటో తెలియదు. ఆ కిలికిందంటే మాత్రం ఉంటుంది. మీకు మనం ఇక్కడే మన దగ్గర ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇరుముడి ట్రైలర్ వచ్చినప్పుడు మనాళ్ళు అడిగారు, అద్భుతంగా ఉంది కదండి సినిమా, హిట్ అవుతుందండి అని, ఏది రిలీజ్కి ముందే. సో అంటే ఆ సినిమా రిలీజ్కి ముందే ట్రైలర్ చూడగానే మనాళ్ళలో ఒక రకమైన ఉత్తేజం వచ్చిందంటే, మనాళ్ళు మామూలుగా మాట్లాడుతూ చెప్పారు వచ్చింది కదా. సో ఎప్పుడైతే మనిషికి ఆ సినిమా మీద ఒక ఒపీనియన్ కలుగుతుందో ఓపెనింగ్ అట్ట ఉంటుంది. ఎరగదీసింది అది ఓపెనింగ్, మామూలుగా కూడా కాదు. అండ్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. మండే కంటే ఫ్రైడే కంటే సాటర్డే బాగుంది, సాటర్డే కంటే సండే బాగుంది, ప్రాబ్లీ ఇవాళ కూడా బాగానే ఉంటుంది. బ్రహ్మాండం డేస్ లో ఆదివారం తర్వాత కూడా బాగుంది, ఇవాళ కూడా బాగుంటుంది. బాగుంది ఆల్రెడీ మార్నింగ్. అనంతపురం ఇట్లా పల్లెల్లో నేను ఫ్రెండ్స్ చెప్పారు, అక్కడ చిన్న ఊర్లో కూడా ఆడుతా ఉంది. ఎక్కడన్నా ఆడుతుంది సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే మీకు అయ్యప్ప అండి, ఫస్ట్ అయ్యప్ప అండి, సెకండ్ యాక్షన్ అండి, 3 సెంటిమెంట్ అండి, 3 కావాల్సినవి ప్రజలకి. ప్లస్ లేడీస్ మీద, ఆడపిల్లల మీద ఉన్న సినిమా. సో ఆబ్వియస్ గా తెలియకుండా కనెక్ట్ అయిపోతాం సినిమాకి. మనం మనకి గొప్ప సినిమా, బ్రహ్మాండమైన సినిమా కంటే కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతి మనిషి చూసిన ప్రతి వాడికి కనెక్షన్ వచ్చేస్తుంది ఆ సినిమాతో. అందులో ఇవాళ మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 50% అయ్యప్ప భక్తులే. అయ్యప్ప పాటలు ఉన్నాయి, భక్తి పాటలు, బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి. సో వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. బాగుంది కూడా సినిమా, ఇంట్రెస్టింగ్గా ఉంది, చూస్తున్న సేపు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రవితేజకి కావాలనుకున్న వాళ్ళు టోటల్ డిఫరెంట్ రవితేజ అని చూస్తారు. ఇంతకు ముందు చూసిన రవితేజ కాదు, ఈ అటకారాలు చేయటం, పిచ్చి పనులు చేయటం ఇటువంటి లేకుండా ఒక కొత్త రవితేజని చూపించారు. సో భక్తుడిని చూపించారు, అన్ని బ్రహ్మాండంగా చూపించారు. చిన్న పాపను ప్రొటెక్ట్ చేసే. సో బాగా ఎక్కేసింది, దీన్ని ఎవరు ఆపలేరు ఇంకా. మంచి మంచి రోజులు రావాలి సార్, రావాలి. బాగా జనాలు థియేటర్కి వస్తే థియేటర్లు కూడా కలకల్లాడుతాయి. అదే ప్రొడ్యూసర్లు నలుగురు బాగుంటే సినిమాలు బాగుంటాయండి, ఆటోమేటిక్ బాగుంటాయి. బట్ ఈ పెరుగుతున్నాయి కదా అని మళ్ళీ దాని కాస్ట్ పెంచుకుంటే పోకూడతాడు. అది మళ్ళీ ఎట్లా కంట్రోల్ చేస్తా తీసారు, అలా కంట్రోల్ పాన్ ఇండియా పిచ్చి వదిలింది మీరు అన్నట్టు. అవును, అది పెద్ద విషయం. అదే తెలుగులోనే చూపిస్తున్నాయి కదా డబ్బు సినిమాలన్నీ. తెలుగులో మన సినిమా మన భాషలో చూపిస్తున్నప్పుడు ఇంకెందుకు వెళ్ళాలి పాన్ ఇండియాకి? అనవసరం కదా, వాళ్ళు కాల్చుకోవటం కదా, అనవసరమైంది. అప్పుడు శుభ్రంగా డబ్బింగ్ డబ్బులు వచ్చాయి, ఇప్పుడు డబ్బింగ్ డబ్బులు రాకుండా పోయింది. అది కూడా పోయింది, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు. బాంబేలో మనం వదిలేస్తే వాళ్ళు చేస్తారు, ఎందుకు డబ్బులు ఇస్తారు పోతారు. చాలా సంతోషం సార్, ప్రతి వారం ఎట్లానే మంచి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తప్పకుండా సార్. Thank you, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.